ఈరోజు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది కూడా ఉభయ రాష్ట్రాలకు వరద బాధితులకు సహాయార్థం మన వంతు సాయం ఏం చేస్తామనే దాని మీద, ఏం అందిస్తున్నాం అనే దాని మీద ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరం చూస్తున్నాం, గత నెల రోజులుగా ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఇల్లులు పోగొట్టుకొని, ప్రతి ఒక్క సామాను పోగొట్టుకొని మరీ ఒట్టి చేతులతో బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఎంతోమంది ఉన్నారండి. ఫోన్లు చేస్తున్నాం, మాట్లాడుతున్నాము. అండ్ అలాగే రాత్రికి రాత్రి ఊహించకుండా జరిగిన పరిణామాలకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళే కాదు, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దారులు తెగిపోయి కానీ ఇలా ఎన్నో ప్రమాదాలకి గురైపోయి ఈరోజు వరద బాధితులు, చాలా నష్టం జరిగింది మన ఉభయ రాష్ట్రాల్లో. దానికి అందరూ బాగా స్పందిస్తున్నారండి. మేమందరం కూడా కూర్చొని, మనం పొద్దున్న లేస్తే మన సీరియల్స్ చూస్తున్న వాళ్ళు ప్రజలు, వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మన వంతు ఏం చేయగలమని మా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు, ప్రసాదరావు గారు అందరం కలిసి అన్ని సీరియల్స్, ఎవరెవరైతే సీరియల్స్ చేశారో అందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదంతా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత ఏంటనేది మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్తారు మీకు. ఆ అమౌంట్ని 2 భాగాలుగా విభజించి మనం 2 రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేయడం జరుగుతుంది. ఇది కనీస ధర్మం అండి మనకి హ్యుమానిటీలో. ఎందుకంటే మనం ఏదో పుట్టాము, చచ్చాము, బతికాము అన్నట్టు ఉండకూడదు. మన తోటి వాళ్ళకి మనం ఎంత సహాయపడుతున్నాం అనేది జీవితము, దానికి ఒక పరమార్థము. మనం బతకడమే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళకి ఏం సాయం చేయగలమో అది చెయ్యాలి. అది విపత్తులు వచ్చినప్పుడు అవ్వచ్చు, వాళ్ళకి అవసరాలు వచ్చినప్పుడు అవ్వచ్చు. ఓన్లీ గవర్నమెంటే చేయాలని రూల్ లేదు. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది. కొంతమంది లీడర్స్ని చూస్తుంటే ఫీల్డ్లో దిగేసి, బురదల్లో దిగేసి, వాళ్ళ ప్రాణాలకు రిస్క్ చేసి, వయసుని లెక్క చేయకుండా వెళ్తున్న పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా గొప్పగా రెస్పాండ్ అవుతున్నారు. అంత గొప్పగా రెస్పాండ్ అవుతున్న వాళ్ళని ఇళ్లలో కూర్చొని కొంతమంది దూషిస్తున్నారు కూడా. ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారని. అది కామనే, కొన్ని చోట్ల ఉంటుంది. బట్ మనము మన వంతుగా పాజిటివ్గా ముందుకెళ్ళి మనం ఏం చేయగలమనేది ఆలోచించాలి తప్ప, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళేం చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే మేము కూడా ఒకటే అనుకున్నాం, మనం ఏం చేయగలమో చేద్దాము అని చెప్పి. సో డెఫినెట్గా ఇలా అందరూ ముందుకు రావాలి. మమ్మల్ని చూసిన తర్వాత ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి, మనం హ్యాపీగా ఇంట్లో ఉన్నాము, న్యూస్ చూస్తున్నాం, బాధపడుతున్నాం అని కాదండి. మనం ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని చూస్తున్నాము, వాళ్ళంత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయగలమని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని ఫోన్పే నుంచో, గూగుల్ పే నుంచో ఏదో ఒకటి చేసి వాళ్ళకి సహాయం అందించాలి. మనకి తెలిసిన వాళ్ళైతే పర్సనల్గా మాట్లాడి పంపించాలి. అలా చూసి బాధపడి వదిలేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ పెట్టింది మేము ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తేనే మా జీవితాలు, మేము ఈరోజు భోంచేస్తున్నాము, బతుకుతున్నాము. కాబట్టి వాళ్ళతో మేము ఎప్పుడు ఉంటాము. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ సుఖాల్లో మేము పాలు పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మేము వాళ్ళు ఏదో ఫంక్షన్స్కి పిలిచారు, బర్త్డేలకు విషెస్ చెప్పండి అంటే చెప్పడమే కాదండి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా మేము ముందుంటాము. టెలివిజన్ ఇండస్ట్రీ మొత్తం ముందుంటుందని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. అండ్ డెఫినెట్గా మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు.